వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సింపుల్ షార్ట్ రెసిపీ. ఇక్కడ ఎగ్ ఆవకాయ రైస్ చేసుకుంటున్నామండి. దీనికోసం ఒక ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని సోంపు ఇంకా గుడ్లని చూపిస్తున్న విధంగా కాచుకోవాలి. ఇదేం బీట్ చేసి ఆనియన్స్ యాడ్ చేసి అట్లా అవసరం లేదు, జస్ట్ పగలు కొట్టి వేసేయడమే. హాఫ్ బాయిల్డ్ ఎగ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగా. తర్వాత ఇందులోకి కరివేపాకు, స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, తొక్కు తీసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం, ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని 2 సైడ్స్ ఎగ్ లా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ముక్కల ఆవకాయ పచ్చడి వాడుతున్నాము. ఇంకా దీని ప్లేస్ లో ఉప్పు కారం అసలు ఏం అవసరం లేదు. డెఫినెట్ గా ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. టయర్డ్ గా ఉన్నా లేక వేడిగా తినాలనిపించినప్పుడు ఈ రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర, ఈ 2 యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు కలిపి రైస్ యాడ్ చేసుకుని మొత్తం ఉప్పు కారం ఎగ్ అంతా రైస్కి పట్టేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అయిపోద్దండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ రైస్ రెసిపీ. అస్సలు మిస్ కావద్దు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అస్సలు మిస్ కావద్దు ఈ రెసిపీ. టైర్డ్నెస్ గా ఉన్నా బయట తెచ్చుకొని తినే బదులు ఈ రైస్ ప్రిపేర్ చేసేసుకోండి, టైం కూడా సేవ్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.